ఈరోజు బంగాళదుంప పచ్చిమిర్చి కారంతో ఫ్రై చూద్దాం. బంగాళదుంపలను ఉడికించి పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, అల్లం, చిన్నుల్లిపాయ, కొత్తిమీర ఇవన్నీ వేసి తాలింపు దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి. ముందుగా చిన్న మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయలు, కారం, కూరకి సరిపడా కారం ఉండేలా పచ్చిమిరపకాయలు 4 తీసుకొని దాంట్లో కొంచెం 4 పచ్చిమిరపకాయలు, ఈ పచ్చికారంతో ఇది రకమైన బంగాళదుంప ఫ్రై అన్నమాట. దీనిలో పచ్చిమిరపకాయలతో పాటు చిన్నుల్లిపాయలు 3 రెమ్మలు, కొద్దిగా అల్లం, కొంచెం జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అయ్యాక కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి చిన్న ముక్క వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. అలా బరగ్గా తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ పెట్టాను. హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినపప్పు యాడ్ చేశాను. అవి కూడా వేగుతూ ఉన్నాయి. మినపప్పు, పచ్చెనగపప్పు, ఒక ఎండుమిర్చి వేసాను. అవన్నీ మంచిగా వేగిందాక వేయించాలి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర అన్నీ వేగాక దీనిలో కొంచెం రసం పెట్టుకొని తింటే బాగుంటుంది. టమాటా రసం, మిరియాల రసం, లైట్గా పప్పుచారు అయినా బాగుంటుంది. ఇవి వేగాక చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేస్తున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా మంచిగా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఉల్లిపాయలు వేగుతున్నాయి. ఉల్లిపాయలు వేగి మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. ఉల్లిపాయలు వేగుతున్నాయి. ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగాక మళ్ళీ కొంచెం ఒక్క పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి కూరలో. అది మిక్సీ వేసింది కారం కోసం అన్నమాట. తర్వాత బంగాళదుంపలు ఉడికించి కట్ చేసి పెట్టుకున్నాం. బంగాళదుంపలు కూడా కొంచెం ఫ్రై అయ్యేలాగా తిప్పుకోవాలి. బంగాళదుంప, పచ్చిమిర్చి, నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేశాను.
పసుపు యాడ్ చేస్తున్నాను. ఇంకా ఎండు కారం అస్సలు వేయము. ఎండు మిరపకాయల కారం అంతా పచ్చి కారంతోనే చేస్తాం, పచ్చిమిర్చి కారంతో. ఇదో రకం బాగుంటుంది కూర, ట్రై చేసి చూడండి. టేస్ట్ బాగుంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్గా కూర అలా ఉంటుంది. దాని మీద కొంచెం లాస్ట్లో కొత్తిమీర చల్లి ఆఫ్ చేయటమే. ఆలు పచ్చిమిర్చి ఫ్రై రెడీ.